బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెల 9న అనకాపల్లి జిల్లాలో పర్యటించబోతున్నారు మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్. నర్సీపట్నం నియోజకవర్గంలోని మాకవరపాలెంలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీని జగన్ సందర్శిస్తారు. ఈ సందర్భంగా జగన్ పర్యటన ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు వైసీపీ నేతలు. ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకేసారి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలని నిర్మాణం చేయాలని చేపట్టిన జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం ఒక చారిత్రాత్మకమని దేశం అంతా కూడా కీర్తిస్తుంటే, ఇవాళ ఆ మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా ప్రైవేటైజ్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు. ఇది ఎంత మాత్రం మంచి పద్ధతి కాదు. పేదల కోసం జగన్ గారు ఎంతో గొప్ప ఆలోచన చేస్తే దాన్ని తూట్లు పొడవద్దని చెప్పి అన్ని వర్గాలు చెప్తున్నా కూడా పెడచెవిన పెట్టారు. ఈ నెల 9వ తేదీన గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం మెడికల్ కాలేజీని, ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణంలో ఉన్న కాలేజీని చూడడానికి ఆయన వస్తూ ఉన్నారు. మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి నిర్ణయాన్ని ప్రైవేట్ పరం చేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు కూడా వ్యతిరేకిస్తా ఉన్నాయి. ప్రజల తాలూకా ఆకాంక్షలు మాకు పని లేదు, మేము తీసుకున్నటువంటి నిర్ణయానికే మేము కట్టుబడి ఉంటాం. పేదవాడు విద్యని అభ్యసించేటువంటి దానికి మా ప్రభుత్వంలో అవకాశం లేదు అనేటువంటి విధంగా ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వం నడుస్తా ఉంది. రేపు 9వ తారీఖున అనకాపల్లి జిల్లాలో నర్సీపట్నంలో నిర్మాణం అవుతున్నటువంటి మెడికల్ కాలేజ్ విజిట్ కి గౌరవ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాబోతా ఉన్నారు. అంటే ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వమా ప్రైవేట్ ప్రభుత్వం అనేటువంటి విధంగా వారి నిర్ణయాలన్నీ ఉన్నాయి. రైట్ గా ఈ నెల 9న అనకాపల్లి జిల్లాలో పర్యటించబోతున్నారు మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి విశాఖ నుంచి రాజు ఫోన్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి, వైసీపీ అధినేత జగన్ అనకాపల్లి జిల్లాలో పర్యటిస్తున్నట్లుగా తెలుస్తుంది 9వ తేదీన. మరి జగన్ పర్యటనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రాష్ట్రంలో ప్రభుత్వం నడుస్తా ఉంది. రేపు 9వ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే ఈ నెల 9వ తారీఖున అనకాపల్లిలో పర్యటించబోతున్నారు. అనకాపల్లి దగ్గర నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్న మాకవరపాలెం దగ్గర అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిర్మాణాలు చేపట్టినటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీకి సంబంధించి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు పరిశీలించేందుకైతే జగన్మోహన్ రెడ్డి వస్తున్నట్టు మాజీ మంత్రి అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ అయితే కొద్దిసేపటి క్రితం వెల్లడించడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీల నిర్మాణాలను అయితే పీపీపీ పద్ధతిపై ఇవ్వాలని చెప్పి ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో దాన్ని తీవ్రంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఈ పర్యటన అయితే చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా మెడికల్ కాలేజీల స్థితిగతులు, ఎక్కడి వరకు నిర్మాణాలు జరిగాయి, వాటిని ఎలా వదిలేశారు అనే దాని మీద అయితే ఇప్పుడు ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి తన పర్యటన అయితే అనకాపల్లి జిల్లాలో చేయబోతున్నారు. దీనికి సంబంధించి అయితే ఎన్ని గంటలకు వస్తారు, ఎన్ని గంటలకి వెళ్తారు అనే దాని మీద షెడ్యూల్ అయితే ఖరారు కాలేదని చెప్పి గుడివాడ అమర్నాథ్ అయితే తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. ఆ రోజు పర్యటన అయితే ఖరారు అయినట్టుగా చెప్పుకోవచ్చు.